రాయలసీమ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజంపేట టీడీపీలో తనకు ఎదురవుతున్న అవమానాల కారణంగానే పార్టీని వీడి వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా బాలసుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా తెలిపారు. సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలసుబ్రహ్మణ్యం రాయచోటి జెడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2001లో మరొకసారి రాయచోటి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2012 ఎన్నికల్లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇటీవలే జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు.